బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్ స్కూల్ నుంచి ఇంటికి తీసుకొచ్చిన ఆటో యమపాసమైంది. 4 ఏళ్ల చిన్నారి రిత్విక ప్రాణం కోల్పోయింది. హయత్ నగర్లోని ఓ స్కూల్లో నర్సరీ చదువుతున్న బాలిక పెద్ద అంబర్పేటలోని ఇంటికి రోజు మాదిరే ఆటోలో వచ్చింది. అమ్మాయి దిగి వెళ్తుండగా ఆటోను రివర్స్ చేయడంతో రిత్వికను ఢీకొట్టింది. అమ్మాయి చనిపోయింది. ముందరికి వచ్చేదాకా కింద పడ్డా. దిగి ఎంగరికి వస్తే చెల్లకి ముక్కులో రక్తం వచ్చింది. నాకు దెబ్బలు తాకినాయి. చెల్లి ఏ క్లాస్ చదువుతున్నాను? ఎల్కేజీ చదువుతుంది. నేను నర్సరీ చదువుతున్నా. నర్సరీ పట్టుకున్నా. రెట్టికి అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, ప్రజెంట్ ఈ జరిగినటువంటి ప్రమాదం ఏదైతే ఉందో అసలు ఎలా జరిగింది? ప్రజెంట్ వాళ్ళ తల్లిదండ్రులు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు? హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పెద్దంబర్పేట వద్ద ఘోర ప్రమాదం జరిగింది. ఇందులో స్కూల్ వ్యాన్ మహీంద్రాకు సంబంధించిన వాహనం మినీ సుప్రో వాహనం స్కూల్ పిల్లల్ని జనరల్ గా రోజువారీగా తీసుకెళ్తుంది. అదే వ్యాన్ లో ఉదయం వెళ్లి సాయంత్రం తిరిగి వస్తుంటారు. సో ఈ నేపథ్యంలో ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఇంటికి తిరిగి వెళ్తున్న సందర్భంలో రిత్విక ఎల్కేజీ చదువుతున్నటువంటి పాప అందులో నుంచి దిగింది. అయితే దిగిన అనంతరం కూడా ఆమె వెనుకకు వెళ్తున్న సందర్భంలో వ్యాన్ ఒక్కసారిగా రివర్స్ వచ్చింది. ఇక్కడ డ్రైవర్ నిర్లక్ష్యం ఖచ్చితంగా కనిపిస్తుంది. డ్రైవర్ ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే డ్రైవర్ ఒక్కసారిగా వెనుకకు రివర్స్ రావడంతో అక్కడే వెనుక ఉన్నటువంటి రిత్విక పాప మీద నుంచే వ్యాన్ వెళ్ళింది. దీంతో అక్కడికక్కడే తీవ్ర గాయాలైనటువంటి రిత్విక అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగారు. పోస్ట్ మార్టం నిమిత్తం అయితే పాప బాడీని అయితే గాంధీ మార్చురీకి తరలించారు. హయత్ నగర్ పోలీసులు దీనిపైన కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. ఇక్కడ ఇద్దరు నరసింహ శ్రీలత తల్లిదండ్రులు వాళ్ళు పెద్దంబర్పేట వద్ద ఉన్నటువంటి గ్రామంలో నివాసం ఉంటున్నారు. అక్కడి నుంచి రోజువారీగా అదే వ్యాన్ లో మహీంద్రాకు సంబంధించిన స్కూల్ వ్యాన్ లో స్కూల్ కి పంపిస్తూ ఉంటారు. సో ఈ నేపథ్యంలో ఈ ప్రమాదం జరగడం ఒక కూతురు, ఇద్దరు పిల్లలు, వీరికి ఒక కూతురు ఈ ప్రమాదంలో మృతి చెందరు, మరో కూతురు కూడా అందులోనే ఉంది. ఆ పాపని ఆమెను గమనించలేదు అని చెప్పి ఆమె చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ మొత్తం ప్రమాదం పైన కూతురు మృతి చెందడం, ముక్కుపచ్చలారని ఎల్కేజీ చదువుతున్నటువంటి కూతురు ఇప్పుడు ఈ లోకంలో తమని విడిచి వెళ్లడంతో ఆ తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగారని చెప్పుకోవచ్చు మనం. ఈ నేపథ్యంలో పోలీసులు అయితే హయత్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని డ్రైవర్ ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సౌమ్య. థ్యాంక్ యూ.